రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. కడపలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. ఇప్పటికే దాడి ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో రౌడీయిజాన్ని సహించేదే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలోనే జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు. ఈ దాడి ఘటనలో మొత్తంగా 26 మందిపై కేసు నమోదు చేశారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును ఎస్పీ ప్రకాష్ బాబు కూడా పరామర్శించారు. అందిస్తున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి సంబంధించిన వివరాలను జవహర్ బాబును అడిగి తెలుసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా సమీక్షించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ జమీమియా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం కూడా గాలివీడు మండలం అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గాలివీడు ఎంపీడీఓ ఆఫీస్లో కూడా పూర్తిస్థాయిలో విధి నిర్వహణలో ఉన్నటువంటి జవహర్ బాబు పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి అలాగే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా పూర్తిస్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలోనే ఆయన పైన కూడా దాడి చేయడం జరిగింది. అలాగే కుర్చీలతో అలాగే వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్ప్రే బాటిళ్లతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన పైన అయితే కనుక పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జవహర్ బాబు కూడా అపస్మారక స్థితికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన్ను దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడ మెరుగైన వైద్య చికిత్సలు లేనందున ఆయన్ని హుటాహుటిన కూడా అర్ధరాత్రి సమయంలో కూడా పూర్తిస్థాయిలో కడప రిమ్స్కి కూడా తరలించడం జరిగింది. అయితే దాదాపుగా ఆయనకు రాత్రి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక మొత్తంగా డాక్టర్లు అలాగే పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఈసీజీ స్కాన్లు కావచ్చు అలాగే మొత్తంగా స్కానింగ్లన్నీ కూడా తీస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ఏదేమని చూసుకుంటే కనుక ఆయనకు ఛాతీలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా ఎలా ఉంటే కనుక ఏదైతే జవహర్ బాబు పైన జరిగినటువంటి దాడిని అయితే కనుక పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కూడా పెద్ద ఎత్తున కూడా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక పెద్ద ఎత్తున కూడా సీరియస్ కావడం జరిగింది. ఆయన మండిపడడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిందితున్నారో వాళ్ళందరిపైన కూడా పూర్తిస్థాయిలో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన కూడా మండిపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే జవహర్ బాబు పైన దాడి జరిగిన నేపథ్యంలో కూడా రాత్రికి రాత్రి ఆయన టూర్ అయితే కనుక కడప జిల్లాకు సంబంధించిన షెడ్యూల్ అయితే కనుక ఖరారని చెప్పుకోవచ్చు. దాదాపుగా రాత్రి 11 గంటల సమయంలో కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కడప జిల్లా పర్యటన కూడా ఖరారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప రిమ్స్లో కూడా ఎవరైతే జవహర్ బాబు ఉన్నాడో ఆయన పరామర్శించేందుకు ఈరోజు ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా పూర్తిస్థాయిలో కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఆయన రోడ్డు మార్గాన కూడా ఏదైతే కడప నగరంలో రిమ్స్ ప్రాంతానికి చేరుకుంటాడో అయితే ఇక్కడ ఏదైతే మనం చూసుకోవచ్చు ఐసీయూలో ఉన్నటువంటి జవహర్ బాబును కూడా పూర్తిస్థాయిలో ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి అయితే కనుక పెద్ద ఎత్తున కూడా పోలీసు యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన కూడా దాదాపుగా 75 కిలోమీటర్లు ఉంటుంది గాలివీడు మండలం. అలాగే గాలివీడు మండలానికి ఆయన రోడ్డు మార్గాన కూడా చేరుకొని అక్కడ ఏదైతే నిన్నటి దినం ఎంపీడీఓ కార్యాలయంలో ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన అయితే పరిశీలించుంటున్నారు. ఆ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే కనుక ఏర్పాట్లను కూడా చేయనున్నారు. అయితే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.